అండ్ కంపేర్ టు ఆర్వీఆర్ రిసార్ట్, ఏపీటీడీసీ హరిత రిసార్ట్ కన్నా ఇది చాలా పెద్ద స్పేస్. అట్ ది సేమ్ టైం లుక్ అండ్ ఫీల్ కూడా అద్భుతంగా ఉంటుంది. గోదావరి బోటింగ్ కూడా ఉందండి. సో ఎవరికైనా కావాలంటే ఈచ్ పర్సన్ కి 400 ఛార్జ్ చేస్తున్నారు. ఆ బోటింగ్ కూడా అక్కడ ఉంది. సో చూడండి రోడ్స్ ఎంత ఇళ్ల మధ్యలో ఉందో. అసలు నేను స్టెర్లింగ్ పాలవెల్లికి వెళ్ళేంత వరకు కూడా భయపడుతూనే ఉన్నా, ఎందుకంటే మనం వెళ్లే రూట్ కరెక్టా కాదని. బోట్స్ కనపడినప్పటికీ కూడా కొన్ని విజువల్స్ చూస్తే భయం వేసింది నాకు. సో ఇలా ఎంటర్ అవ్వగానే స్టెర్లింగ్ పాలవెల్లిలోకి ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ కనపడుతుంది. అదే పాలవెల్లి బొటిక్ రిసార్ట్, ప్రీవియస్ గా ఉన్న రిసార్ట్ ఇది. స్టెర్లింగ్ పాలవెల్లికి వెళ్లే రోడ్డు ఈ రోడ్ చూడండి, చాలా చిన్న రోడ్డు, 2 బిల్డింగ్ల మధ్యలో ఉంది. అసలు చాలా స్మాల్ రోడ్ లో ఇంత స్టెర్లింగ్ పాలవెల్లి ఉందా, నేను రూట్ ఏమైనా మిస్ అయ్యానా అని ఇక్కడైతే చాలా టెన్షన్ పడ్డా. బట్ ఈ టెన్షన్ కంతా రిలీఫ్ వచ్చింది. బోట్స్ కనపడింది, స్టెర్లింగ్ బోట్స్. బట్ అక్కడికి వెళ్తున్నా సరే నాకు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు కనపడట్లేదు. ఈ బోట్